నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేశామని వెల్లడించిన సీఎం జగన్, హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలు పెట్టామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం జగన్ పారదర్శక పాలన సాగిస్తున్నారన్న ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. స్థానిక 30వ డివిజన్ బొడమేరు మధ్యకట్టలో కార్పొరేటర్ బీహెచ్ఎస్పీ జానారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి. సీఎం జగన్ నాయకత్వంలోనే మహిళలకు రక్షణ లభించిందని వెల్లడించిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. రానున్న ఎన్నికల్లో మహిళలందరూ జగన్ కు మద్దతుగా నిలవాలని వెల్లడి. ఎన్నికల అధికారులు ఆర్ కృష్ణయ్యకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేసిన బీసీ నేత బెజవాడ గణేష్ ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డేనని సీఎం జగన్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. అక్కా చెల్లెమ్మలకు నేరుగా 2,70,000 కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు వివక్ష లేని పాలన అందించామన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందడం గతంలో చూశారా? ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామో. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన రోజులు గతంలో చూశామని వెల్లడించారు. మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే అని వెల్లడించారు. దేవుడితో మీ అందరి దీవెనతో ఈ 59 నెలల్లోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం జగన్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి వెల్లడించారు. స్థానిక 30వ డివిజన్ బొడమేరు మధ్యకట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ బీహెచ్ఎస్పీ జానారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలంటూ అభ్యర్థించారు. ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని, చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి నచ్చితేనే ఓట్లు వేయండంటూ అభ్యర్థించారు. ఈరోజు అవాతాతలను ఇబ్బంది పెట్టేవాడు కానీ, దివ్యాంగులు ఇబ్బంది పెట్టేవాడే కానీ, చేతి డబ్బులు వాళ్ళకు అందకుండా చేసిన దుర్మార్గుడు కానీ, అదేవిధంగా పిల్లల భవిష్యత్తును పాడు చేయడానికి అంటే విద్యాదీవెన డబ్బులు వాళ్ళకి పడకుండా ఆపినోడు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబే కారణం. ఎందుకంటే ప్రతి అనునిత్యం కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అయినప్పుడు వాటిని ఎందుకు ఆపాలి? గతంలో ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటేమో అప్పుడు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఆపడం అనేది దుర్మార్గం.
ఎందుకంటే పేద ప్రజలు అల్లాడుతున్నారు ఈరోజు, చేయూత లేక, ఆసరా లేక, అదేవిధంగా విద్యాదీవెన పడక, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ పడక, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతుంటే ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా సరే గమనించి అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఆన్గోయింగ్ ప్రాసెస్. హైకోర్టు కూడా మీకు ఆల్రెడీ తీర్పిచ్చింది. తప్పకుండా మీరు చేయాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు దుర్మార్గం మాటలు వినొద్దని మాత్రం ఎన్నికల కమిషన్ కోరుకుంటాం. ఈరోజు 30 డివిజన్లో మధ్యకట్లో గొడవేరంతం దగ్గర నుంచి మా 30 డివిజను పప్పుల మిల్లు హద్దు వరకు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది ప్రచారంలో. ఇక్కడ విశేషమైనటువంటి స్పందన, ఎందుకంటే మహిళల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, మీకేం డౌట్ లేదని హారతలు ఇచ్చి ఎమ్మెల్యే గారికి, మాకు, ఇంకా ప్రతి ఇంటిని కూడా చాలా సంతోషంగా ముందుకొచ్చి మీకేం భయం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తున్నాం, మిమ్మల్ని గెలిపిస్తున్నాం, మీరు ఇక్కడ కూడా వెనకాడొద్దని చెప్పేసి మమ్మల్ని స్వాగతించి వారందరినీ కూడా ఈ సీఎం జగన్ నాయకత్వంలోనే మహిళలకు రక్షణ లభించిందని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. దిశ వంటి చట్టాలు ప్రవేశపెట్టి మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించారంటూ గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మహిళలందరూ జగన్ కు మద్దతుగా నిలుస్తారన్నారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో జగన్ అన్ననే నమ్ముతాం పేరుతో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీనివాస మహల్ సెంటర్, చిట్టినగర్, కేఎల్ఆర్ నగర్ తదితర ప్రాంతాల మీదుగా ముందుకు సాగింది. ర్యాలీని ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రారంభించారు. ఇంత కక్ష కడుతున్నారు చంద్రబాబుని అడుగుతున్నాం. రైతుల మీద, మహిళల మీద, విద్యార్థుల మీద, అసలు ప్రజల మీద మీ ప్రతాపం ఏమిటి అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ దానికోసం మీరెన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే, కూటమితో జతకట్టాం కదా అని చెప్పేటటువంటి దాంతో, బీజేపీతో అండ ఉంది కదా అనే దాంతో, ఎలక్షన్ కమిషన్ మీద మీరు అన్ని రకాలుగా ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెడతా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ని కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా కళ్ళకి గంతలు కట్టుకుని ఈ రోజున ఆన్ గోయింగ్ స్కీమ్స్ ని, ఎప్పటి నుంచో అమలవుతున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి దాన్ని ఇవి కొత్తగా వస్తున్నటువంటి పథకాలు కాదని తెలిసినప్పటికీ కూడా ఈ రోజున ప్రజలకి పథకాలు అందకుండా చేయడంలో ఈసీ, ఎలక్షన్ కమిషన్ తన వంతు సైంధవుడి పాత్ర పోషిస్తా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒత్తిడికి, కూటమి ఒత్తిడికి ఈ ఎలక్షన్ కమిషన్ తలొగ్గుతోంది అనేటటువంటి అభిప్రాయాలు ఈ రోజు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చివరిగా గత నెల 16వ తారీఖు నుంచి అడుగుతున్నా కూడా ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకుండా ఈ రోజు చంద్రబాబు అడ్డుకుంటా ఉన్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది. లబ్ధిదారులు న్యాయస్థానం తలుపు తట్టాల్సి వచ్చింది. హైకోర్టుకు వెళ్లి ఈ రోజున మాకు అందవలసినటువంటి పథకాలని అందించండి అని చెప్పి లబ్ధిదారులు అడిగితే చివరికి కోర్టు వాళ్లపైన, పేదలు అనేటటువంటి దానిపైన కనికరపడి, ఉన్నటువంటి దాంట్లో న్యాయసమ్మతమే కదా, వాళ్ళకి 5 ఏళ్ల నుంచి పథకాలు అందుతున్నాయి, ఈ రోజు కొత్తగా అందుతున్నటువంటి పథకం కాదు కదా అని హైకోర్టు ఒక రోజు అనుమతిస్తే దానికి కూడా మళ్లీ కాగితాలు పెట్టి ఈసీ ఇప్పుడు ఏం చెప్తోంది ఎలక్షన్ కమిషన్, హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఎన్నికల అధికారులు ఆర్ కృష్ణయ్యకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాలంటూ బీసీ నేత బెజవాడ గణేష్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు బెజవాడ గణేష్ వెల్లడించారు. అనంతరం బెజవాడ గణేష్ మాట్లాడుతూ తక్షణమే ఎన్నికల అధికారులు ఆర్ కృష్ణయ్యకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య అంటే బీసీల సంపద అని పేర్కొన్నారు. సాయంత్రం శ్రీకాళహస్తిలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే మరియు బీసీల సంపద, బీసీల ఆరాధ్య దైవం, బీసీల కోసం నిరంతరం శ్రమించే ఒక మహోన్నత వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పేదలకి, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే స్కూళ్ళు నాడు నేడు ద్వారా మార్చి ఇంగ్లీష్ మీడియం చదువుని అందించి పిల్లలు ఎంతో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని కల్పించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విధి విధానాలని, ఆ కార్యక్రమంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూలంకుషంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి తిరిగి గౌరవ ఆర్ కృష్ణయ్య గారు వివరించడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం నిత్యం ఆ శ్రీకాళహస్తిలో
ఆ కార్యక్రమం కోసం వెళ్ళి ఆయన హాజరవడం జరిగింది. ప్రచారంలో పాల్గొని ప్రచారంలో ఆ కార్యక్రమానికి సంబంధించి వివరాలు ప్రజలకు వివరిస్తుంటే ఆయన మీద అతి కిరాతకంగా రాళ్ల దాడి జరిగింది. ఇది ఒక్క ఆర్ కృష్ణయ్య గారి మీద జరిగినటువంటి దాడి కానే కాదు, యావత్ ప్రపంచంలో. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించాలని దావు బుచ్చయ్య కాలనీ అధ్యక్షులు కానరావు పిలుపునిచ్చారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం దేవీనగర్ దావు బుచ్చయ్య కాలనీ శ్రీ శ్యామలాదేవి దేవస్థానంలో కాలనీ అధ్యక్షులు దేవస్థానం చైర్మన్ కనకారావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా, ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేశారు. అనంతరం బోండా ఉమా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కనకారావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ది పదంలో పయనించాలంటే బోండా ఉమా ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలని అన్నారు. 30 డివిజన్ అండి. నా పేరు చింతపల్లి కనకారావు, తెలుగు యువత ఉపాధ్యక్షుని సెంట్రల్ నియోజకవర్గం. మా అన్నగారు అయిన బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా గెలవాలని ఈరోజు శ్యామలాందేవి అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. లలిత సహస్రనామం ఆయనకి పాలాభిషేకం చేసుకుంటున్నామండి. ఆయన గెలిస్తే మాలాంటి వాళ్ళు లక్షల మంది బాగుపడతామని మాకు ఆ నమ్మకంతో ఉమాగారే గెలవాలని ఇక్కడ ఈరోజు పూజలు చేయించుకుంటున్నామండి. అందరం కలిపి, ఆడపడుచులు అందరం మేమంతా కలిపి. అట్లాగే ఉమాగారు గెలిస్తే సెంట్రల్ నియోజకవర్గం బాగుంటుంది. అది ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఆడపడుచు కూడా అర్థం చేసుకొని ఈ మీడియా ద్వారా బ్యాలెట్ నెంబర్ 3 నెంబర్ నల్లారి సాయినగర్ 30 జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ని. శ్యామలాందేవి గుడికి కనకారావు అనే ఆధ్వర్యంలో పాలాభిషేకం జరుగుతుంది. బోండా ఉమా గారు గెలవాలని. ఏ 25 ఓట్లతో మీరు అన్యాయంగా గెలిచారో అదే 25,000 మెజార్టీతో బోండా ఉమా గారిని 3వ నెంబర్ మీద గుద్ది అది గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే చిన్ని గారిని 1వ నెంబర్ మీద గుద్ది అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. ఎన్ అనురాధ, బోండా ఉమా గారు గెలవాలి. మన తెలుగుదేశం రాకపోతే మరో బీహార్ అయిపోద్దాం. అమరావతి తప్పనిసరిగా మనకు రావాలి. అందుకే తెలుగుదేశం గెలవాలి అని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. బోండా ఉమా గారు రావాలి. బోండా ఉమా గారు గెలవాలి. మన రాజధాని మనకు రావాలి. మన ఆంధ్ర బాగుపడాలి, మంచిగా ఉండాలి. బోండా ఉమా గారు గెలవాలి, మంచిగా రావాలి. మన అందరూ లాంటి వాళ్ళు అందరం బాగుపడాలి. శ్యామలమ్మ దేవికి పూజలు చేసుకుంటున్నాం. బోండా ఉమా గారు రావాలని అభిమానిస్తున్నాం. బోండా ఉమా గారికి పాలాభిషేకం చేస్తున్నాం. సీఎం జగన్ పాలనలో గంజాయికి చిరునామాగా ఏపీ మారిందని ఆదర్శ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కె లక్ష్మి విమర్శించారు. ఈ ఎన్నికల్లో మహిళలందరూ కలిసి వైకాపాను ఓడించాలంటూ పిలుపునిచ్చారు. జగన్ హయాంలో అరాచకాలు పెరిగాయని, యువత గంజాయి మత్తుకు బానిసలుగా మారారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ప్రజలకు వినిపించాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో తన చేతి వేళ్లు నరుక్కున్నట్లు చెప్పారు. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదంటూ మండిపడ్డారు. నవరత్నాల చాటున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేరు కోపూరి లక్ష్మి, ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలుగా గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయితే ఈ జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాల గురించి ఎన్నోసార్లు అధికారులకు చెప్పటం జరిగింది. ఎవ్వరూ స్పందించలేదు. అసలు ముఖ్యంగా మైనర్ బాలురు గంజాయికి అలవాటు అయిపోయారండి. గంజాయితో బాధపడిపోతున్నారు. పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ఎస్పీలకి, డీజీపీలకి ఎవ్వరికి చెప్పినా ఇంతవరకు దున్నపోతు మీద వానబడ్డట్టు, అసలు ఏమీ జరగనట్టు, రాష్ట్రం అంతా నేను మంచిగా పాలిస్తున్నాననే మసిపూసి మారేడుగాయతనం చేస్తున్నాడండి. ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు ఎంఆర్ఓ సంతకం ఫోర్జరీ చేస్తారు, భూ కబ్జాలు చేస్తారు, ల్యాండ్ మాఫియా చేస్తారు, శాండ్ మాఫియా చేస్తారు. చిన్నపిల్లలకి గంజాయి అలవాటు చేసి వాళ్ళకి అమ్మించి వాళ్ళనే డబ్బు ఇచ్చేసుకుంటున్నారు. వీటన్నిటి మీద ఎన్నోసార్లు ఎస్పీకి, డీజీపీకి, ఆఖరికి సీఎం గారికి ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు. అలాంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక్కసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఒక్కసారి ఆనంద్ కుమార్, జనం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, నేను గుంటూరులో ఉంటాను. ఈరోజు ప్రధానంగా ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలైనటువంటి కోపూరి లక్ష్మి గారు, వారికి తోడుగా జనం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో
ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల మీద మేమందరం పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా జనం పార్టీ గత 4 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మా మాలపల్లెల్లో, మాదిగపల్లెల్లో, ఎరుకల, యానాది, లంబాడి, చెంచుగూడెల్లో ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి ముద్దలు తిని, నేను మీ మేనల్లుడిని, మీ మాలామాదిగలంతా నా మేనమామలని చెప్పి మమ్మల్ని మోసం చేసి భ్రమలకు గురి చేసి అత్యంత భారీ మెజారిటీ 151-22 తీసుకొని ముఖ్యమంత్రి గద్దెనెక్కిన మరుక్షణం నిర్దాక్షిణంగా ఒక కలంపోటుతోటి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు రద్దు చేసి మాకు ఆధారంగా ఉన్నటువంటి ఆర్థిక స్వావలంబనాన్ని ఇచ్చేటువంటి మా సబ్సిడీ రుణాలన్నీ కూడా నిర్వీర్యం చేసి మా ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులన్నీ ఆయన సొంత పథకాలకు, నవరత్నాలకు వాడుకొని కోటేశ్వరరావు విజయంతోనే బీసీలకు మేలు జరుగుతుందని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్ధవరపు వెంకట్రావు వెల్లడించారు. వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా కోటేశ్వరరావు విజయంతోనే బీసీ వర్గాలకు మేలు జరుగుతుందని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుద్ధవరపు వెంకట్రావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి గుమ్మిడిదల కోటేశ్వరరావుకు బీసీ సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించారు. గతంలో విద్యార్థి నాయకుడిగా, కార్మిక సంఘ నాయకుడిగా పనిచేసిన కోటేశ్వరరావు విజయవాడ నగరంలో కార్పొరేటర్ గా ప్రజలకు పలు రకాల సేవలు అందించారని వెల్లడించారు. బుద్ధవరపు వెంకట్రావు అండి, ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు. ఇప్పుడు భారతదేశం వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ సామాజిక వర్గాల్లో వారి యొక్క బీసీ ఐక్యవేదిక తరఫున మేము ఈ యొక్క చిన్న సమావేశాన్ని ప్రెస్ మీట్ పెట్టాము. ఈ యొక్క సమావేశాన్ని హాజరైన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి అభ్యర్థులైనటువంటి వారికి మా ఐక్యవేదిక తరఫున వారికి చేయూతనివ్వాలని, వారిని గెలిపించుకోవడానికి, వారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి వెనుకబడిన వర్గాలు, అదేవిధంగా సామాజికంగా వెనుకబడి, ఆర్థికంగా వెనుకబడినటువంటి గుమ్మడిదల కోటేశ్వరరావు గారు, కుమ్మరి సామాజిక వర్గం వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలే ఉన్నాయి. ఈ వర్గాల అభ్యర్థిగా వారికి అవకాశం ఇచ్చి వారిని కూడా చట్టసభలకు పంపించే ఒక మంచి అవకాశాన్ని మా బీసీ సామాజిక వర్గాలు, ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి వివిధ సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరి తరఫున కూడా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి జి కోటేశ్వరరావు యొక్క విజయాన్ని బీసీ ఐక్యవేదిక ఇచ్చేసినటువంటి ఈ ప్రెస్ క్లబ్ కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి గాను మా కుమ్మరి శాలివాహన సంఘం యొక్క అభ్యర్థి గుమ్మడిదల కోటేశ్వరరావు గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి అండి. మరి అలాంటి వ్యక్తికి ఈ కమ్యూనిస్టు పార్టీ తరఫున నిలబడడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఇలాంటి బీసీ సంఘాలందరూ కూడా మన జి కోటేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తూ వారి వాయిస్ని అసెంబ్లీలో బాగా గళంగా వినిపించే విధంగా మనం అందరూ కూడా కృషి చేసి వారి యొక్క విజయానికి ఈ బీసీ సంఘాలందరూ కూడా కృషి చేయాలని చెప్పి. నేను అగ్నికుల క్షత్రియ నుంచి వచ్చాను. మా బీసీలోను జి కోటేశ్వరరావు గారిని పోటీ చేస్తున్నారని చెప్పి మా మత్స్యకారులు అందరూ కాడ అతను ఓట్లు వేసి అతను గెలిపించి అతను చట్టసభకి పంపించాలని చెప్పి మేమందరం దాని మీద కృషి చేస్తున్నాము. ఆర్ కృష్ణయ్యపై దాడి దుర్మార్గమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మండిపడ్డారు. బీసీల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన చేసిన పోరాటాల వలన ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో పోరాటం చేస్తున్న వ్యక్తి కృష్ణయ్య అంటూ గుర్తు చేశారు.
సింగనగర్లోని బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడారు. ఎక్కడా అవినీతి మరక లేకుండా పోరాటాలు చేస్తున్న ఘనత ఆర్ కృష్ణయ్య సొంతమన్నారు. సాయంకాలం శ్రీకాళహస్తిలో మా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు అక్కడ ప్రచార నిమిత్తం పాల్గొనగా అక్కడ కొంతమంది దుండగులు ఆర్ కృష్ణయ్య గారి మీద బండరాయితో దాడి చేయడం జరిగింది. బీసీల యొక్క ఆత్మాభిమానం, బీసీల యొక్క గౌరవం, అలాగే తరతరాలుగా బానిసత్వానికి బలైపోతున్న బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి దాదాపు 10,000 పేజీలకు ఉద్యమాలు చేసి గౌరవగతులను మార్చాలని, ఎక్కడ అవినీతి మరక లేకుండా, ఎక్కడ ఒక రూపాయి ఆశించకుండా నిజాయితీగా నీతిగా ఒక లెజెండరీ లీడర్గా ఒక జాతి పితలాగా ఇప్పుడు దాకా ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన యొక్క క్రమశిక్షణ గురించి మనం చెప్పాలి. అలాంటి ఆర్ కృష్ణయ్య గారిని మానవత్వం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు పాల్గొనడం చాలా బాధాకరం. దీన్ని యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. 9వ తారీఖు మన బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి మీద జరిగిన దాడి చాలా బాధగా ఉందండి. వెనుకబడ్డ తరగతిలో వెలుగు బీసీల దళపతి కృష్ణన్నపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం చాలా అమానుషం. తరతరాల బానిసత్వానికి బలైపోతున్న బీసీలను వారి బతుకుల్లో మార్పు కృషి చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారిపై దాడి చేయడం నిరంతరం పోరాటు వీరుడు, తిండిలేని కుటుంబాలు. ఆర్ కృష్ణయ్య గారు, ఆయన గురించి ఇక్కడ మేము మా స్టేట్ నాయకులు బోను దుర్గా నరేష్ యాదవ్ గారు, అలాగే కృష్ణా జిల్లా యువజన ఇన్ఛార్జి అయినటువంటి మాకు ఇక్కడ యువజన నాయకులు అయినటువంటి అక్కడ విక్రమ్ నాగు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెడతాం జరిగిందండి. ముఖ్య కారణం ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం కొన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తూ బీసీల మహోన్నత కోసం అతను ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి శాసనసభకి ఆయనకి అక్కడ రాజ్యసభ ఇచ్చి ఆయన గౌరవించి ముఖ్యమంత్రి గారు మొన్న కాళహస్తిలో జరిగిన దాడి ఏ విధంగా జరిగిందంటే, కాళహస్తిలో మొన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి వేరండి, ఈయన మీద ఇంతలావు రాయండి, మరీ దారుణం అనమాట. పొర్రపాటున రాయి కనుక తగలరాని చోట కనుక తగిలితే మనిషి ప్రాణాల పోతాయి. అభివృద్ధి సంక్షేమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే శిఖరాగ్రాన నిలిచిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెల్లంపల్లి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 29వ డివిజన్ మధురానగర్లోని నేతాజీ రోడ్డు కొబ్బరి తోటలో శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కొంగితల్ల లక్ష్మీపతి వెల్లంపల్లి సోదరుడు వెల్లంపల్లి రాఘవతో ప్రతి గడపకు వెళ్లి ఈ ప్రభుత్వంలో జరిగిన మేలును వివరించారు. సీఎం జగన్ పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని, మారుతున్న పేదల జీవన ప్రమాణాలే ఇందుకు నిదర్శనమని మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల కార్యక్రమాల ద్వారా పేదల హృదయాల్లో సుస్థిరంగా చెరగని ముద్ర వేసుకున్నామన్నారు. మేలు చేకూర్చే పనిలో లేదు. ఇలాగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు తెలుగుదేశం సంబంధించినటువంటి రాజకీయ పార్టీని వాళ్ళు తాకట్టు పెట్టారు. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం వద్ద, కేంద్ర భారతీయ జనతా పార్టీ వద్ద. వాళ్ళ పార్టీలు వాళ్ళు తాకట్టు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మంచి కానీ, భవిష్యత్తుని తాకట్టు పెట్టారు. ఎందుకంటున్నామంటే 2014 నుంచి 19 వరకు కలిసే ఉన్నారు, వీళ్ళు కలిసే పోటీ చేశారు.
ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించారు, ఒకరికొకరు బాధ్యతన్నారు, కానీ తిట్టుకున్నారు. మళ్ళీ వచ్చి ఏ ముఖం పెట్టుకుని మాది ఒక కూటమి, మా కూటమిని ఆశీర్వదించండి అని చెప్పని కేంద్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. విష ప్రచారం అనమాట. తెల్లారు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చెడు ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు నవరత్నాల ద్వారా కానీ, లేదా అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణ కానీ అన్ని రంగాల్లోనూ కూడా సమగ్రాభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో రూపాంతరం చెంది ఏ పారామీటర్ తీసుకున్నా సరే. మన 29వ డివిజన్ మధురానగర్ 209 సచివాలయం పరిధిలో మన ఎమ్మెల్యే మల్లాకృష్ణ గారు, అట్లాగే మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బ్రదరు రాఘవ గారు మన డివిజన్ పర్యటనకి రావడం జరిగింది. అది నేతాజీ రోడ్డు కొబ్బరి తోట ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎదురొచ్చి మేము ఫ్యాన్కి వేస్తామండి, మేము జగనే మా ఇది, జగన్ గారు ఎన్నో మాకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఎదురొచ్చి మరి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 స్థానాల్లో వైసీపీని ఖచ్చితంగా గెలిపిస్తామని రజక సంఘం అధ్యక్షులు పాతపాడు అంజిబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న రజకులందరూ వైఎస్ఆర్సీపీకి పూర్తి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో మా హక్కుల కోసం పోరాటం చేస్తే బోండా ఉమా అరెస్టు చేయించాడు. సెంట్రల్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజిబాబు మాట్లాడుతూ చంద్రబాబు రజకులను ఎస్సీలో చేస్తానని వాగ్దానం చేసి మోసగించారంటూ ఆరోపించారు. రజకులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చంద్రబాబు మోసపూరిత హామీలిచ్చారని ప్రశ్నించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లని గెలిపించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాకు చిరకాల మిత్రుడు. అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారుతో సన్నిహితంగా ఉన్న సమయంలో వెల్లంపల్లి గారు రోసి గారి దగ్గర వచ్చి కలుస్తూ ఉండేవాళ్ళు. అలా మాకు పరిచయం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే వెల్లంపల్లి గారు కమిటెడ్గా మా కమిటీ కూడా హెల్ప్ చేస్తారని చెప్పున్నారు. కాబట్టి రజకులకు సంబంధించిన ఓట్లే కాకుండా బీసీలు అందరూ కూడా కలిసి ఇక్కడ వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడున్నటువంటి బోండా ఉమా ఇదొక పెద్ద అడ్డా. ఆయన అనేక దుర్మార్గాలకు నిలువు. ఆయన చేసినటువంటి ఘోరమైన దుర్మార్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రజకులందరినీ కూడా అరెస్టు చేపించి 3 సంవత్సరాలు కోర్టుల చుట్టూరు తిప్పిన చరిత్ర బోండా ఉమా గారిది. మా హక్కుల కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోరాటం చేస్తుంటే రాష్ట్రంలో నువ్వు సైలెంట్లో పెట్టుకో, నువ్వే మనిషి, మ్యాటర్ వచ్చి పైకి రానా. టీటీడీ నిత్యాన్నదాన పథకానికి దాత అప్పారావు 10 టన్నుల కూరగాయలను వితరణగా ఇచ్చారు. మండవ కుటుంబరావు ఆశీస్సులతో ఎం నాగేంద్ర ఆధ్వర్యంలో దాత అప్పారావు సహకారంతో తిరుమలకు కూరగాయలు వితరణగా ఇచ్చారు. విజయవాడ ఐజీఎంసీ స్టేడియం వద్ద ఈట్ స్ట్రీట్ రోడ్లో తొలుత కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చెన్నుపాటి శ్రీనివాసరావు జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పారావు ఆధ్వర్యంలో నెలకు 20 టన్నుల కూరగాయలను సమీకరించి టీటీడీకి పంపిస్తున్నామన్నారు. నిత్యాన్నదాన పథకం కింద ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం చేస్తున్నారని వితరణగా ఇచ్చే కూరగాయలు అన్నదానానికి ఉపయోగపడతాయన్నారు. రాబోయే కాలంలో సేవా కార్యక్రమాలు కొనసాగాలన్నారు. యాసర్ల కోటేశ్వరరావు అప్పారావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా నెలకు 20 టన్నుల చొప్పున కూరగాయలు పంపిస్తూ ఉంటామన్నారు. ఈ మహత్ కార్యంలో భాగం పంచుకునేందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప అందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఆనందంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. అప్పారావు గారి ఆధ్వర్యంలో అలాగే 20 సంవత్సరాల నుంచి నెలకి 20 టన్నులు కూరగాయలు సమీకరించి టీటీడీ దేవస్థానానికి పంపిస్తున్న
నాగు గారు, ఆ వెంకటేశ్వర స్వామిని ఇచ్చేసుకునే భాగ్యం కలిగింది వాళ్ళకి. అలాగే ఆ దేవుడి పేరు మీద అనేక వేల మందికి నిత్య అన్నదాన పథకం కింద వీరు పంపించే ఈ కూరగాయలు కూడా చాలా ఉపయోగకరంగా గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ రోజున ఇక్కడి నుంచి అప్పారావు గారి ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలు పంపించే భాగ్యం అప్పారావు గారికి. అండి యాసర్ల కోటేశ్వరరావు. మన నాగు గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూరగాయలు నెలకు 20 టన్నుల చొప్పున 2 లారీలు పంపిస్తూ ఉంటారు. ఈ రోజున 10 టన్నుల కూరగాయలు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పంపించడం అప్పారావు గారి ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది. భగవంతుడు వీళ్ళకి ఆ శక్తినిచ్చినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందులో కూడా భాగం పంచుకోవడానికి మమ్మల్ని కూడా పిలిచి మాతో భాగం మాకు కూడా భాగం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి నేను ఇక్కడ 22 సంవత్సరాలుగా వర్క్షాప్ నడుపుతున్నాను. ఆ భగవంతుడి దయ వల్లే మాకు ఇవాళ వ్యాపారం అన్నీ ఆయన నమ్ముకోబట్టే మాకు అభివృద్ధి అంతా చెందింది. మా వంతు సాయంగా వెంకటేశ్వర స్వామికి 10 టన్నుల కూరగాయలు మా ఫ్రెండ్ సర్కిల్లో మా అన్నయ్య నాగు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. 20 సంవత్సరాలు బట్టి కంటిన్యూగా ప్రతి నెల ఇస్తూ ఉంటారు. ఆ భగవంతుడు మాకు ఈ నెల అవకాశం ఇచ్చాడు, అందువల్ల మేము చేయగలిగాము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను అమలు చేశామని వెల్లడించిన సీఎం జగన్. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలు పెట్టామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం జగన్ పారదర్శక పాలన సాగిస్తున్నారన్న ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. స్థానిక 30వ డివిజన్ బొడమేరు మధ్యకట్టలో కార్పొరేటర్ బీహెచ్ఎస్పీ జానారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వెల్లంపల్లి. సీఎం జగన్ నాయకత్వంలోనే మహిళలకు రక్షణ లభించిందని వెల్లడించిన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. రానున్న ఎన్నికల్లో మహిళలందరూ జగన్ కు మద్దతుగా నిలవాలని వెల్లడి. ఎన్నికల అధికారులు ఆర్ కృష్ణయ్యకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేసిన బీసీ నేత బెజవాడ గణేష్. ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.